పొద్దున్న నిద్ర లేకటానికి ఆ రోజు ఏం చేయాలి అనే దానికి ఒక లక్ష్యం ఉండాలి. ఎలా బతకాలి అనేది ఇట్ ఈస్ అబౌట్ ద వే యువర్ లివింగ్, హౌ యువర్ గోయింగ్ అబౌట్ ఇట్. ఎందుకు బతకడం అనేది లక్ష్యానికి సంబంధించి. అసలు స్టాప్ అవుతున్న లక్ష్యాలు స్టాప్ అయిన రోజు మీకు ఎందుకు బతుకుతున్నాం అనేది మీరు టిక్ కొట్టేస్తారు. ఇంకోటి లక్ష్యం ఈగో నుంచి కూడా వస్తుంది. ప్యాషన్ ఇస్ నాట్ నెసరీ. అందరికన్నా డబ్బులు అయిపోయినా అది కూడా లక్ష్యం. పెద్ద పొలిటికల్ లీడర్ అయిపోయి లక్ష్యం. నా నాయకుడు ఎప్పటికైనా నేను ప్రైమ్ మినిస్టర్ అయితే తీరుతా, పొలిటికల్ లీడర్ చీఫ్ మినిస్టర్ అయితే తీరుతా, అది కూడా లక్ష్యమే. అంటే రామ్ గోపాల్ వర్మ అనగానే ఎలా గుర్తుంచుకోవాలి, లేకపోతే ఎలా మీరు గుర్తుండిపోతారని మీరు అనుకుంటున్నారు ఒక ఆబ్జెక్టివ్ అనాలిసిస్ చేసి? నేను చచ్చిపోయిన తర్వాత ఈ వరల్డ్ ఏమవుతుందో నాకు అనవసరం. బ్రతకడమే మీరు పెట్టుకున్న లక్ష్యం. ఎస్. టైం టు టైం. ఇప్పుడు నెత్తిన రుద్దుతూ ఉంటారు ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్తో, మీరు దానికి సబ్స్క్రైబ్ చేస్తారా? నేను స్కూల్ పెడితే అందరినీ తొక్కేసి మీరే పైకి పెడతా అబ్జెక్షన్. అది నా లక్ష్యం, నేను ఇచ్చేది అది. అందరికన్నా అందమైన అమ్మాయి నా భార్య ఇవ్వాలి అనుకున్నారు అనుకోండి, అందరికన్నా అందమైన అమ్మాయి వచ్చిందనుకుని మీరు పెళ్లి చేసుకున్నారు, ఇంకొక అందమైన అమ్మాయి వస్తే ఏం చేస్తారు? ఇంకొక అందమైన మనలోని పూర్తి పొటెన్షియల్ కరెక్ట్గా బయటికి రాదు. అదా ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ లక్ష్యం. లేదు ఏదో వెజిటేటివ్గా అందరూ ఒక గ్రూప్లో బతికేసినట్టు యూ విల్ నాట్ స్టాండ్ అపార్ట్. అదా లేకపోతే ప్రపంచానికి ఏదో జరగాల్సిన ఒక గొప్ప కాంట్రిబ్యూషన్ ఆగిపోతుంది నీ ద్వారా జరగాల్సిన పనులు. అదా ఆర్ అల్టిమేట్గా నువ్వు హ్యాపీగా ఉండవు అంతేనా? అసలు నాకు లక్ష్యమే అవసరం లేదు అంటే బతుకుతారు, అందరూ బతుకుతారు. పురుగులు పట్రా బతికినట్టు బతుకుతారు. లక్ష్యం లేని వాళ్ళందరూ పురుగులతో సమానం. అంతే. నా గ్రాండ్ ఫాదర్ రికమెండ్ చేసి నాకు ఉద్యోగం ఇప్పించారు అక్కడ. కానీ మీరు మాత్రం లేబరర్స్ని చూసుకుంటూ ఉంటారు. లేబరర్స్, ఫీమేల్ లేబరర్స్, ఫీమేల్ లేబరర్స్ నా ఎంటర్టైన్మెంట్ వర్క్ టైంలో నా శివ స్క్రిప్ట్ రాసుకున్నాను.